ఇందులో సుమలత గారి పాత్ర ఏమైనా ఉందా? పాపం తనకి అసలు సంబంధమే లేదు. ఇంకొకటి వీడియోలో మన వీడియోలో ఏంటి సుమలత అంటే మళ్ళీ వైఫ్ అందరికి తెలియకపోవచ్చు. నాకు తను ఇది అందరికి ఫోన్ చేసి ఎవరైతే మాట్లాడో వాళ్ళకి ఫోన్ చేసి 5,000 10,000 ఇచ్చి కూర్చోబెడితే అది సైలెంట్ చేపిస్తుందా అని చెప్పారు. తను చెప్పింది వీడియోలో విన్నా. నాకు ప్రూఫ్ చేపిమని చెప్పండి. నాకు ఎవరు తీసుకున్నారో నాకు చెప్పాలి. తన బ్యాంక్ నుంచి వెళ్ళిందా, తన చేతి నుంచి ఇచ్చిందా, నాకు ప్రూఫ్ కావాలి సార్. చూపమని చెప్పండి. ఆ పిల్లలు దొరికితే కొడుతుంది ఆ పిల్ల. ఎందుకంటే ఫ్యామిలీ సార్, ఒక ఇంట్లో కుటుంబాన్ని, ఒక కుటుంబంలో ఉన్న ఒక ఆడపిల్లని తీసుకొని మీడియాలో తీసుకొని వచ్చి పేరు చెప్పటం, ఆమె ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి చేస్తున్నారు, ఎవరు అడిగితే వాళ్ళకి 5,000 ఇస్తున్నారు 10,000 ఇస్తున్నారు, ఎంత తప్పు అది, చాలా తప్పు. ఆ పిల్ల ఇంట్లో గుట్టుకు బతికే అమ్మాయి. ఎవరు భార్య సార్, ఎవరు కొరియోగ్రాఫర్. సో కొరియోగ్రాఫర్ ఏ రోజు కొరియోగ్రాఫర్ గుండి ఎప్పుడు రాలా, ఓన్లీ మీటింగ్స్కి వస్తుంది. ఎంత తప్పు ఏమో ఉంటే మాట్లాడి వెళ్తుంది అంతే. అది కూడా నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చింది. ఇది ఎందుకులే మనం ప్రెసిడెంట్ ఉన్నా కూడా మీటింగ్స్ రావట్లేదు అని ఎక్కడ పేరు అంటారో, అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు, కూడా రావట్లేదు అని అంటారని చెప్పి మా వైఫ్ ఏం చేసింది, సరే నేను వస్తానులేనన్నా, నేను వచ్చిపోతుంటానని చెప్పి వచ్చిపోతుంది అంతే తప్ప తన పాత్ర ఏమీ లేదు పాపం. అసలు ఏమీ లేదు. అలాంటిది ఆమె డబ్బులు ఇవ్వడానికి అసలు ఆమెకి ఏం పని, అసలు ఆమె డబ్బులు ఇవ్వడానికి దీనికి అసలు ఏం సంబంధం తనకి ఈ మ్యాటర్స్కి. ఇన్సూరెన్స్. సో మన యూనియన్కి సంబంధించింది ఇప్పుడు అన్నారు కదా, ఇంకేం సార్ ఇన్సూరెన్స్ చేపిస్తా అన్నాడు, చెప్పలేదు అన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఏవైతే చెప్పి ప్రెసిడెంట్ అయ్యారో అందులో ఒక్క పని కూడా మీరు చేయలేదు ఇంతవరకు, జీరో, మీరు చేసింది జీరో అని చెప్పారు. బాగా అడిగారు సార్, సూపర్ సార్. నేను చాలా దీనికి అంటే నేను కూడా చెప్పుకోవాలి కాబట్టి బాగానే వచ్చారు మీరు. నేను ఇచ్చిన హామీలు 5 ఏవో ఉన్నాయి. ఓకే, ఒకటి, నేను గెలిచిన వెంటనే యూనియన్ శాలరీ తీసుకోను, యూనియన్ నుంచి శాలరీ తీసుకోను. రెండోది, యూనియన్ నుంచి మాస్టర్స్కి 10% వస్తుంది. నేను ఎప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోను, ఎప్పుడు తీసుకోలే. నేను తీసుకోవటం పాటు తీసుకోను. 10% అంటే ఎక్కడి నుంచి వస్తా 10% అనేది? సార్ ఏం లేదు సార్, మన డాన్సర్స్ మాస్టర్స్ అందరూ కలిసి మన వర్క్ ఒక సాంగ్ చేస్తారు కదా, ఆ సాంగ్ పేమెంట్ యూనియన్కి వస్తుంది సార్. ఆ యూనియన్కి వచ్చినప్పుడు యూనియన్కి 10% వెళ్తుంది. అంటే వ్యక్తిగతంగా వెళ్ళవా ఎవరికి, కొరియోగ్రాఫర్ డాన్సర్స్ అలా లేదు సార్, ఫస్ట్ సంస్థకు వస్తుంది సార్, ఎంత పేమెంట్ అని వస్తుంది. ఇక్కడ పేమెంట్ ఉంటుంది షీట్, ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఉందో, ఎన్ని రోజులు చేశారు, 4 రోజులు చేశారు, 3 రోజు అబ్బాయి లేడు వెళ్ళిపోయినాడు, 5 రోజు అబ్బాయి లేడు వెళ్ళిపోయినాడు, సో అది సపరేట్ రాస్తారు. ఇది ఓకే. నాన్ డాన్సర్స్ యూనియన్ లేని వాళ్ళు ఎట్లా చేస్తారు అదే చెప్తున్నాను. సో ఈ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో యూనియన్ త్రూనే వెళ్తాయి అందరికి. సో నాన్ డాన్సర్స్ కూడా ఏదైతే ఉన్నారో మనం బయట నుంచి తీసుకుని వచ్చి డాన్సర్స్ లేనప్పుడు బయట వాడతాము, ఆ యూనియన్ పేమెంట్ కూడా యూనియన్కి వస్తుంది. ఇంతకు ముందు అలా చేసేది కదా, ఈ సతీష్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే నాన్ మెంబర్స్కి బయట పనిచేసేవాళ్ళు, అప్పుడు చాలా డబ్బులు తినేసేవాళ్ళు. సో నేను వచ్చిన తర్వాత మేము అమలుపరిచింది ఏంటంటే, నాన్ మెంబర్స్ అయినా ఎవరైనా కూడా యూనియన్కి వచ్చి యూనియన్ త్రూనే డబ్బులు వెళ్ళాలి. సో దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని అది చేసి ఎంత మెంబర్స్ పేమెంట్ ఉంటుందో అంతే పేమెంట్ వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి పేమెంట్ అని అంటే, ఇదే కష్టము వాళ్ళు పడతారు. మధ్యలో ఉన్నా కూడా డైరెక్ట్ మనకి యూనియన్కి, మధ్యలో ఎవరున్నా కూడా యూనియన్కి చెక్ తీసుకుని వచ్చి ఇవ్వాలి. ఎవరు తినకూడదు. ఇంతకుముందు తినేసేవాళ్ళు బాగా, బట్ మేము వచ్చిన తర్వాత టోటల్ రూల్సే మార్చేసాను నేను. వచ్చి ఏదైనా యూనియన్ కావాలి, కార్డ్ హోల్డర్ చేశాడని చెప్పి 3,000, నాన్ మెంబర్ అని చెప్పి 1,000 రూపాయలు లే. హీరో డాన్స్ చేశాడు, అదే స్టెప్ వేసాడు, అదే కష్టపడ్డాడు, అతను కూడా అదే స్టెప్ వేసి అదే కష్టపడ్డాడు. సో ఇతనికి ఎంత రావాలో అతనికి అంతే రావాలి అని చెప్పి మేము యూనియన్ తరఫున నాన్ మెంబర్ కూడా అదే డబ్బులు ఇచ్చాం. సో 150 మంది కార్డులు ఇస్తామని చెప్పి కూర్చోని కార్డులు ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇదే 150 మంది కార్డులు ఇవ్వకుండానే అదే 150 మందిని అడగండి, ఎన్ని సాంగ్లు చేశారు అడగండి. కార్డు లేకుండా కూడా సార్ నేను సాంగ్లు పంపించాను సార్. మేము ఎన్ని సాంగ్లు పంపించాను తెలుసా? ఎందుకనంటే కార్డులు లేట్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్, రికమెండేషన్స్ చాలా వచ్చినాయి, చాలా రికమెండేషన్స్ వచ్చినాయి పెద్ద పెద్దల దగ్గర నుంచి.
ఆ రికమెండేషన్ చేసిన వాళ్ళు ఏంటంటే సరిగ్గా డాన్స్ ఆడట్లా. ఓకే. బట్ రియల్గా డాన్స్ చేసినాడు, వాడు సూపర్ టాలెంటెడ్, వాడు హైట్ ఉన్నాడు, బాగున్నాడు. వీళ్ళందరూ ఏంటంటే వాడికి రికమెండేషన్ లేదు, వాడు బ్యాక్ ఉన్నాడు. సో అందుకే మేమేం చేసామనంటే అన్ని వెతికి అందరితో పిలిపించి మాట్లాడి అన్ని వెతికి ఓకే టాలెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాలెంట్ పర్సెంట్ మనం ఎన్ని కార్డులు ఇవ్వాలనుకుంటున్నా 50 కార్డులు వాళ్ళకి ఇస్తాం. ఇచ్చి ఏదైతే రికమెండేషన్స్ వచ్చినాయో అది జీబీలో పెట్టి ఎన్ని రికమెండేషన్ వస్తే అన్ని రికమెండేషన్ కార్డు ఇస్తాం ఓకే అని చెప్పాను. ఆ చెప్పటం వల్ల మాస్టర్స్ కొంతమంది ఏం చేశారనంటే కొంతమంది డబ్బులు తీసేసుకున్నారు, చాలా మంది కార్డులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు చాలా మంది. ఇంతకుముందు ఎన్ని బయటికి రాలా, ఎందుకంటే వాళ్ళ కుమ్మక్క ఇచ్చేసారు. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను కూర్చున్నాను కదా, ఇప్పుడు ఏంటన్నది పాపం సార్, పిల్లలు సార్ వాళ్ళ దగ్గర ఊరి నుంచి వస్తారు, కార్డులు ఇప్పిస్తాం మా బ్యాంకులో వేయండి అని చెప్పి పాపం డబ్బులు వేయించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని సార్ ఏంటి సార్ చాలా దారుణం సార్, చాలా తప్పదు. సో మాస్టర్లు అంటే అందరు మాస్టర్లు కాదు, చాలా మంది మంచి మాస్టర్లు ఉన్నారు మన దగ్గర. చూడండి 40,000 ఒక మాస్టర్ 40,000 పంపించారు. మా పిల్లలు వచ్చి ఇక్కడ ఏడ్చారు, బాధపడ్డారు. సో 40,000 చేశారు అని మీరే దిక్కు చూపించాలి, మీరే ఉండాలి. ఇంతకుముందు మరి అలాంటి వాళ్ళ మీద ఇలాంటి చేయటం అనేది మీ ఏదైతే యూనియన్ ఉందో వాటి రూల్స్ కి విరుద్ధంగా చేయటమే కదా. చాలా మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నాం సార్. అతను కూడా కార్డు ఇది డిస్ప్లానింగ్ చేస్తున్నాం. సో మీరు ఏదైతే నేను పెట్టాను చూసారు సార్, ఇతనికి ప్రూఫ్లే కదా, ఎవరి ఫోన్ నెంబర్ డైరెక్ట్ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి సార్. వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్నాడో ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఒక బెదిరించాడు, వాడు వెళ్ళిపోయినాడంట. అతను సతీష్ మీ దగ్గర కూర్చున్నాడు చూసారా, ఈయన వినయ్ మాస్టర్ అని చెప్పి చెప్పారు చూసారా, ఎవరైతే క్యాప్ పెట్టుకుని వినయ్ మాస్టర్ వచ్చి ఉంటారు కదా మీ ఇంటర్వ్యూలో కూడా, తనే తిను. ఓకే. సో ఇద్దరు కలిసి ఇంకా ఇష్టమైన విధంగా ప్రయత్నిస్తున్నారు. సో అందుకని ఇవన్నీ కూడా నేను పెడుతున్నాను కాబట్టి ఎక్కడ ఇవన్నీ బయటకు వస్తాయి, ఇంకా వచ్చే ఉన్నాయి సార్, ఇంకా బయట తీస్తా, చాలా తీస్తా, చాలా తప్పులు ఉన్నాయి, అన్ని తీసి బయట పెడతా నేను. స్థలాల విషయం, సో ఇది మీరు ఎక్కడైతే మనకి స్థలాలు అనేవి ఇస్తామన్నారో అక్కడే మీ అందరికి ఇప్పిస్తా అని చెప్పేసి మీరు అన్నారు కదా సార్. స్థలం గురించి కూడా మీకు ఒక వివరణ సార్. ఆయన అన్నాడు నాకు చదువు రాదు, ఏమీ నాలెడ్జ్ లేదు, 0 నాలెడ్జ్, 3వ క్లాస్ చదువుకున్నాడు అని చెప్పి. ఈరోజు నేను అడుగుతున్నా, సరే నాకు చదువు లేదు, నాలెడ్జ్ లేదు అనుకున్నాం. ఆయనే ఏసీ మెంబర్గా ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. మీరు ఉన్నారు సార్, మీరు ఒక ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు షూరిటీ పెట్టుకుంటారా పెట్టుకోరా? మీరు ఖచ్చితంగా షూరిటీ పెట్టుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, అన్నీ ఉంటాయి. ఓకే, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు కదా సార్. ఆయన అన్ని చదువుకున్నాడు, నేను చదువుకోలేదు అంటున్నాడు, అన్ని నాలెడ్జ్ ఉంది అంటున్నాడు. ఒక్క షూరిటీ లేకుండా, ఒక్క డాక్యుమెంట్ లేకుండా, ఏమీ లేకుండా మన యూనియన్ నుంచి 30 లక్షల రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చాడు సార్. ఎలా ఇచ్చాడు తను? అప్పుడు తనే ట్రెజరర్, ఈసీ మెంబర్ కదా, ఈసీ మెంబర్ ట్రెజరర్ అనుకుంటా. మొత్తానికి తను ఉన్నాడు, బాడీలో ఉన్నాడు అనే సైన్ పెట్టి సార్. తను అన్నాడు కదా సార్, ల్యాండ్ 5 లక్షలు ఏం చేశారు, ఏం చేయలేదని చెప్పి. తను 30 లక్షలు ఇచ్చి సైన్ పెట్టలేదని చెప్పండి, తను ఏం చెప్తే నేను చేస్తాను. ఓకే సార్, ఎలా ఇస్తావు సార్? నువ్వు ఏమీ లేకుండా యూనియన్ డబ్బులు తీసుకుపోయి 30 లక్షల రూపాయలు తీసుకుపోయి నువ్వు ఏమి షూరిటీ లేకుండా ఒకటి చేతులు ఎలా పెడతావు నువ్వు? అలా పెట్టడం వల్ల అది పోయి 5,000 రూపాయలు, 5 లక్షలు అంటే కనీసం ఏమి అగ్రిమెంట్ ఏమీ లేదు సార్. నాకు నాలెడ్జ్ లేదా, చదువు లేదా, తనకు చదువు లేదా? తను అంత గొప్ప చదువుకున్నాడు అంటున్నాడు, ఏం లేదు. 30 లక్షలు సార్, నాట్ ఏ జోక్. అతను మంచోడు కాబట్టి ఓన్లీ 20 తెలిసి 5 లక్షలు ఏమో అక్కడ ఇరుక్కుపోయింది అంతే. తీసుకుని ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ వీళ్ళు నా మాట వినకుండా ఇంకొకటి అన్నారు సార్, ఇది ల్యాండ్ గురించి పోయింది, ల్యాండ్ గురించి పోయింది. ఇప్పటికీ మా యూనియన్లో రికార్డ్స్ ఉంటాయి. ఆ ల్యాండ్ తీసుకుంటానంటే నేను ఉండి సార్ నా చెయ్యి కూడా ఆ రోజంతా పగిలిపోయింది యూనియన్లో. ఆ రికార్డ్ ఇది కూడా రికార్డింగ్ ఉంటుంది.
ఆ ల్యాండ్ బోకస్ తీసుకోవద్దు వాళ్ళు మంచోళ్ళు కాదు